అందరికీ నమస్కారం అమ్మ పాఠశాలకు స్వాగతం అమ్మ పాఠశాల ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో చూడబోతున్నాం అమ్మలందరికీ నాన్నలందరికీ చాలా ఉపయోగపడే వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను అది ఏంటంటే బేబీ రాకర్ మన బేబీ రాకర్ సో దీని గురించి నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్తో పాటు మీకు చెప్పేస్తాను సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎండ్ వరకు చూడండి సో మమ్మీస్ అండ్ డాడీస్ అందరికీ చాలా ఉపయోగపడుతుంది సో వీడియో స్టార్ట్ చేసేద్దామా మూవ్ ఆన్ టు ద వీడియో అసలు బేబీ రాకర్ అంటే ఏంటంటే బేబీని రాక్ చేస్తుంది అనమాట అంటే జనరల్గా మనం ఉయ్యాలో స్వింగ్ చేస్తాం కదా అలాగే సేమ్ మోషన్ ఉంటుంది అండ్ బేబీ బౌన్సర్స్ కూడా మనకి మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి సో బౌన్సర్కి రాకర్కి డిఫరెన్స్ ఏంటంటే బౌన్సర్లో మీరు పైన పిక్లో చూపిస్తున్నట్టు ఓన్లీ బౌన్సింగ్ మాత్రమే ఉంటుందని అంటే బేబీ కనుక తన కాలు ట్యాప్ చేసినా సరే బేబీ మూమెంట్ ఇస్తే అది ఊగుతుంది అంతేగాని అందులో ఎలాంటి రాకింగ్ ఉండదు ఇది ఏంటంటే ఇందులో రాకింగ్ ఉంటుంది అండ్ బౌన్సింగ్ కూడా మనకి ఉంటుంది 2-in-1 అనమాట ఇది నాకు బౌన్సర్ కన్నా రాకర్ కొనడమే చాలా బెస్ట్ అనిపించింది సో అసలు ఈ రాకర్ ఏంటి ఇందులో ఏంటేం పార్ట్స్ ఉన్నాయని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాకర్ అనమాట సో ఇది ఎలా ఉంటుందంటే ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను మీకు ఇది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దీని విషయానికి వస్తే దీనికి ఏంటంటే బేబీని ఇందులో పెట్టి మనం ఇందులో ఇలా రాక్ చేయొచ్చు అనమాట అంటే జనరల్గా మనం ఉయ్యాలో వేస్తాం కదా ఉయ్యాలో వేసిన ఫీలింగ్గా ఉంటుంది కానీ ఉయ్యాలో వేస్తే మనకి ఒక్కోసారి బేబీ పడిపోతుందేమో అన్న భయం వేస్తుంది కానీ ఇందులో ఏంటంటే బేబీ పడిపోకుండా అంటే ఎప్పుడు మనం బేబీని ఎత్తుకునే ఉంటాం అంటే మీ ఇంట్లో ఒక 2-3 బేబీని చూసుకునే వాళ్ళు ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ కానీ నాలాగా నేనే బేబీని చూసుకోవాలి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంట్లో ఎవరు ఉండరు చూసుకునే వాళ్ళు మీరే అనుకుంటే మన బాగా అలసిపోయిన చేతులకి ఇది చాలా వరకు ఉపశమనం ఇస్తుందని చెప్పచ్చు నేను ఇది నా బేబీకి 3rd month నుంచి నా బేబీని ఇందులో వేశాను ఇందులో బేబీని మ్యాక్సిమం 18 kgs వరకు ఇది వెయిట్ అనేది కాస్తుంది అండ్ ఎప్పటి నుంచి వెయిట్ అంటే మీ బేబీ ఎప్పుడైతే తన హెడ్ తన తల తను నిలుపుకోగలుగుతుందో అంటే 3 months to 4 months వచ్చాక బేబీ తన హెడ్ తను నిలుపుకోగలుగుతుంది ఆ తర్వాత ఇందులో వేస్తే మనకి బేబీస్ ఇందులో పడుకోవచ్చు బేబీని ఇందులో ఊపచ్చు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అవి ఏంటంటే ఫస్ట్ ఇందులో వైబ్రేషన్ ఉంటుందన్నమాట ఈ స్విచ్ మీరు చూడవచ్చు ఇది కనుక మనం ఆన్ చేస్తే ఇది అనేది మొత్తం ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది సో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇది వైబ్రేట్ అవుతుంది సో ఇలా వైబ్రేట్ అవడం వల్ల బేబీకి చక్కగా ఉయ్యాల్లో ఊగిన ఫీలింగ్ వస్తుంది అనమాట సో ఇట్స్ వెరీ గుడ్ ఫ్యూచర్ అని ఇందులో చెప్పచ్చు ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే ఇందులో టాయ్ ర్యాక్ దీన్ని టాయ్ ర్యాక్ అంటాం అనమాట ఇది రిమూవబుల్ కూడా మనం కావాలంటే బేబీ ప్లే చేసేటప్పుడు తను లేచి ఉంది ప్లే చేసేటప్పుడు మీరు ఇలాగ స్టిచ్ చేసేస్తే ఇటువైపు అండ్ ఇటువైపు అండ్ అంతే స్టిక్ అయిపోతుంది సో ఇందులో బేబీని ఇలా టాయ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి సో తను ఇలా చేయటం వల్ల ఏంటంటే బేబీ ఐక్యూ చాలా త్వరగా పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళు ఎక్కువగా కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు డార్క్ కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు సో ఇలాంటి కలర్స్ చూడటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఐక్యూ ఈజీగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇక్కడ ఇది చూసారా ఇది ఉంది కదా ఇది ఇలాగా బేబీ లాగటం వల్ల మ్యూజిక్ కూడా మనకి వస్తుంది అనమాట సో ఇప్పుడు మీరు వింటున్నట్టు మ్యూజిక్ కూడా ఇందులోంచి వస్తుంది అనమాట సో దానివల్ల బేబీస్ చూడగానే ఇది ఏంటంటే లాగుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఒక ఆబ్జెక్ట్ని పట్టుకోవడం కూడా అలవాటు అవుతుంది అనమాట సో ఇది టాయ్ ర్యాక్ సెక్షన్ ఇది కావాలంటే మనం తీసేసుకోవచ్చు ఇక్కడ 2 స్టాపుల్స్ ఉంటాయి నుంచి మీరు విడిగా కూడా తీసుకొని దీన్ని బేబీ ఆడుకోవడానికి కూడా మీరు యూజ్ చేయొచ్చు ఇలా బేబీ పడుకున్నప్పుడు నార్మల్గా కూడా యూజ్ చేయొచ్చు ఇది టాయ్ సెక్షన్ సో నెక్స్ట్ సెక్షన్కి వెళ్దామా ఏంటంటే బేబీని ఇందులో వేసినప్పుడు పడిపోతుందేమో అనే డౌట్ మీకు రావచ్చు కానీ పడదు దీనికి ఏంటంటే ఇలాగ బేబీని ఈ సీట్లో బేబీని పెట్టి అండ్ బెల్ట్స్ కూడా ఉంటాయి మనకి ఇది ఇలా ఉంటుంది ఇలా మనం క్లోజ్ చేసేసి అండ్ ఇక్కడ బేబీని సెక్యూర్గా ఉంచడం కోసం బెల్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇందులో పెట్టేసి ఇలాగ బేబీని సెక్యూర్గా పెట్టడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట అండ్ ఇది ఏంటంటే ఈ క్లాత్ ఉంది కదా ఇది బేబీని మనం ఎక్కువసారి యూజ్ చేయడం వల్ల ఇది వాష్ కూడా చేసుకోవచ్చు ఇది బయటకు తీసేసి వాషింగ్ మిషన్లో అయినా నార్మల్ వాష్ అయినా చేసుకొని మళ్ళీ దీనికి మనం వేసేయచ్చు అనమాట సో ఇది ఒక ఫ్యూచర్ మరి ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే ఇలా అని మనం బేబీని రాక్ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఇది బేబీకి మామూలుగా ఇలా అంటే బేబీస్ జనరల్గా 8 months వరకు ఉంటారు దాని తర్వాత బేబీస్ వాళ్ళ మట్టుకు వాళ్ళు లేచిపోయాక ఈ రాకర్లో ఉండడానికి ఇష్టపడరు కానీ ఇది మనం 4 years వరకు బేబీని మనం వాడచ్చు ఎలా అంటే ఇది మనకి చైర్లా కూడా ఉపయోగపడుతుంది సో చైర్లో ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను సో దీనికి కిందన ఒక స్టాండ్ ఉంటుందన్నమాట ఈ స్టాండ్ని కనుక మీరు ఇలా లాగితే ఇట్ విల్ బికమ్ ఏ చైర్ సో బేబీ కూర్చున్నప్పుడు మనం ఇలాగ ఊపటం వల్ల బేబీకి స్వింగ్ మూమెంట్ వస్తుంది అండ్ ఇలా వెనకల నుంచి ఇది లాగటం వల్ల ఏంటంటే బేబీ పడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇట్స్ లైక్ ఎ బెడ్ అనమాట బెడ్ అండ్ పెద్ద అయ్యాక ఇది కూర్చోడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది బెడ్లా ఉంటుంది హ్యాపీగా అండ్ స్లీపింగ్ పొజిషన్ కూడా వెనక్కి ఇలా బేబీ మెడ కూడా నొప్పి రాకుండా ఇలా పడుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట సో
ఇది ఇందులో ఇంకొక ఫ్యూచర్. సో ఒకటి ఉంటుందన్నమాట బటన్. ఈ బటన్ కనుక మనం ప్రెస్ చేస్తే ఇది అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అంటే బేబీ హెడ్ పొజిషన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బేబీ నార్మల్గా కూర్చుంది అనుకుంటే ఇలాంటి పొజిషన్లో ఉంది, లేదు పడుకుంది అనుకుంటే ఇది మన ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేయగానే ఇలా వెనక్కి వెళ్తున్నాను, అంటే రిలాక్స్డ్గా వెనక్కి తన హెడ్ వెనక్కి పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. సో ఇదొక ఫ్యూచర్. ఈ బటన్ అందుకు యూజ్ చేస్తారు. అండ్ మీకు చూపించినట్టు ఇక్కడ స్టాండ్ కూడా ఉంటుంది. ఇలా ఎత్తితే లైక్ ఏ బెడ్ అనమాట, బెడ్లా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది ఫ్రంట్ పోర్షన్. అండ్ బ్యాక్ పోర్షన్ నేను మీకు చూపిస్తాను. బ్యాక్లో ఇలాగా బేబీ సెక్యూర్గా ఉండడానికి ఒక క్లిప్ ఒకటి ఉంటుంది, అంటే బేబీ ఎటువంటి మూమెంట్లో పడిపోకుండా ఉండడానికి ఒక క్లిప్ ఒకటి ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు 18 kgs వరకు ఇది మనకి బేబీని క్యారీ చేస్తుంది అనమాట. ఇందులో పెట్టి బేబీని మనం కాలుతో కూడా కావాలంటే మనం జస్ట్ చేత్తోనే కాదు కాలు సహాయంతో కూడా దీన్ని మనం ఊపచ్చు. ఇందులో బేబీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. బట్ మనం బేబీని ఎందులో వేసినా సరే, వాకర్లో వేసినా, బౌన్సర్లో వేసినా, లేదు అంటే ఇలాంటి రాకర్లో వేసినా సరే బేబీకి ఎప్పుడు మన సూపర్విజన్లోనే ఉండాలి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అండ్ కంటిన్యూస్గా మనం మాత్రం ఒక లుక్ వాళ్ళ మీద ఎప్పుడు ఉంచుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు. బికాజ్ చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు అనే జ్ఞానం కూడా ఉండదు. కాబట్టి ఎప్పుడు వాళ్ళు మన సూపర్విజన్లోనే ఉంచుకోవాలి. చక్కగా ఇలా ఇందులో మీరు బేబీని వేసి తను ఆడుకుంటే మీకు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే వెంటనే చేసుకొని మళ్ళీ బేబీని కూడా చూడటానికి మనం చాలా వరకు ఉపయోగపడుతుంది. నాలాంటి మదర్స్, ఎక్స్పెషల్గా నాలాంటి మదర్స్ అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇది బేబీ రాకర్. సో బౌన్సర్ కావాలంటే బౌన్సర్ తీసుకోండి. కానీ బౌన్సర్లో ఏంటంటే మనకి బేబీ ఎప్పుడైతే మూవ్మెంట్ వస్తుందో అప్పుడు మాత్రమే ఆ బౌన్సర్ అనేది ఊగుతుంది. ఇందులో మనకి వైబ్రేషన్ ఉంది అండ్ మ్యూజిక్ ఉంది అండ్ బ్యాక్కి రిలాక్స్ అవ్వడానికి బాగుంది. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది చాలా వరకు మన బాగా అలసిపోయిన చేతులకి ఖచ్చితంగా రిలాక్స్ ఇస్తుందని అనుకుంటున్నాను. సో ఇది ఒక పెద్ద బాక్స్లో వస్తుంది. మీరు పైన పిక్లు చూపిస్తున్నప్పుడు ఆ బాక్స్లో వస్తుంది. అందులో పార్ట్స్ అన్ని విడివిడిగా వస్తాయి. అందులో మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఇస్తారు. ఆ మాన్యువల్ ప్రకారం మనం పార్ట్స్ అన్ని బిగించేసుకోవచ్చు. పెద్ద కష్టం ఉండదు. ఒక 10 minutesలో నేనే బిగించేసాను. ఇది ఒక 10 minutesలో మీరు సెటప్ అంతా చేసేసుకోవచ్చు. అండ్ ఇది కావాలంటే కూడా మీరు వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకొని మళ్ళీ రీయూస్ కూడా చేసుకోవచ్చు. అంటే బేబీ ఒకవేళ ఇందులో ఏమైనా మోషన్ కానీ టాయిలెట్ కానీ పాస్ చేస్తే ఇది మళ్ళీ మనం తీసేసి రీయూస్ కూడా చేసుకోవచ్చు. ఇది నేను తీసేసాను. దీనికి సైడ్ 2 clips ఉంటాయి. ఆ 2 clips మనం అటాచ్ చేసేసి అండ్ ఇది రిమూవబుల్ కూడా అయిపోతుంది. ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కావాలంటే వాష్ చేసుకుని మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఉంటుంది. ఇది మనం అసెంబుల్ చేసుకోవచ్చు. దీనికి అన్ని పార్ట్స్ విడివిడిగా ఇస్తారు. స్క్రూస్ అండ్ నట్స్ వాళ్ళే ఇస్తారు. ఇది బ్యాటరీ సెక్షన్. ఇందులో బ్యాటరీస్ వేయాల్సి ఉంటుంది. బ్యాటరీస్ వేస్తే వైబ్రేషన్ మోడ్లో ఉంటుంది. మీకు వైబ్రేషన్ కావాలంటే వైబ్రేషన్ ఉంచుకోవచ్చు, లేదు అంటే కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది బేబీ రాకర్. మీరు కావాలంటే పైన ఇలా వేసుకుంటే బేబీ రాకర్. ఇది సైడ్, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. అండ్ కావాలంటే కావాలంటే టాయ్ స్టాండ్ కూడా పెట్టుకొని ఇదే బేబీని ఆడించేస్తుంది మన బదులు. సో ఇదండి బేబీ రాకర్. సో ఇలా నేను ఈ ఫ్రంట్ మోషన్లో ఎప్పుడైతే ఉందో అప్పుడు మనం రాక్ చేయడానికి కుదరదు. ఇది మళ్ళీ బ్యాక్ తీసుకుని వెళ్తే దెన్ ఇలా అంటే చాలు, బేబీకి ఉయ్యాలా ఉంటుంది. ఈ ఆడుకోవడానికి టాయ్ స్టేషన్ కూడా కలర్స్ ఉండడం వల్ల బేబీ చాలా అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళ ఐక్యూ కూడా చాలా వరకు పెరుగుతుంది. అండ్ ఇలా లాగటం వల్ల బేబీస్ త్వరగా ఆబ్జెక్ట్ని పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది బేబీ రాకర్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మీరు అమ్మ పాఠశాల అయితే అమ్మ పాఠశాల సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మదర్స్ అండ్ ఫాదర్స్ అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా మమ్మీస్ అండ్ డాడీస్ అందరికీ ఈ రాకర్ అనేది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ రాకర్ మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇదే కాదు, ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు కూడా చూస్ చేసుకొని కొనుక్కోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల. మంచి వీడియోస్ చక్కని ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చింటూ అమ్మ పాఠశాల. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా మోగించడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఫస్ట్ పొందవచ్చు. బాయ్ మమ్మీస్ అండ్ డాడీస్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. బాయ్.